అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన తీసుకున్నటువంటి విధానం మేక్ అమెరికా గ్రేట్ అగైన్. అమెరికాను ప్రపంచ దేశాల నెత్తిన పెడతానని చెప్తున్నారు. మేక్ అమెరికా గ్రేట్ కాదు, మేక్ అమెరికా ఎలోన్ అని చెప్పి ఇప్పుడు ట్రంప్ ముందుకెళ్తున్నారు. నిజం చెప్పాలంటే అమెరికాను గొప్ప దేశంగా కాదు, ఒంటరి దేశంగా చేయబోతున్నాడు ట్రంప్. దానికి పరిణామాలు మనం చూస్తూనే ఉన్నాం. జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే ఖచ్చితంగా అమెరికా గొప్ప దేశం అవ్వడం పక్కన పెడితే, గొప్ప రాజ్యం అవ్వడం పక్కన పెడితే అలోన్గా మిగిలిపోయే అవకాశాలు ఉన్నాయి. ఒంటరిగా మిగిలిపోబోతుంది. చివరికి గొప్ప మిత్రులతో కొన్ని దశాబ్దాలుగా మంచి సంబంధాలు ఉన్నటువంటి మిత్రులను దూరం చేసుకుంటూ, చిన్న చిన్న ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్న వాళ్ళనో లేదంటే ఉగ్రవాదాలతో సంబంధం ఉన్న వాళ్ళనో తీసుకొచ్చి మిత్రులుగా పెట్టుకొని ఏం చేద్దామని చివరికి ట్రంప్ ఇప్పుడు చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో టారిఫ్తో భయపెడుతున్నారు. గతంలో ఇండియన్స్కి ఉద్యోగాలు ఇవ్వద్దంటూ కంపెనీలకు చెప్పారు. ఇండియాలో పెట్టుబడులు పెట్టొద్దు అంటూ యాపిల్కి చెప్పారు. అలాగే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి దిగ్గజ కంపెనీలకు, అక్కడ ఉన్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి దిగ్గజ కంపెనీలకు ట్రంప్ చెప్తున్న మాట, ఇతర దేశాల వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వద్దు, ముఖ్యంగా భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వద్దు, అమెరికా వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వండి, ఇక్కడ వాళ్ళకే ఉద్యోగాలు కల్పించండి అంటూ ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఇప్పుడు మరొకసారి కేవలం భారతదేశానికే కాదు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల నుంచి వ్యతిరేకతను మూటగట్టుకుంటుంది.